ఇదిగో ఒక పేద రైతు కథ తెలుగులో. పేద రైతు కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతనికి కొద్దిపాటి పొలం మాత్రమే ఉండేది. ప్రతిరోజు ఉదయాన్నే లేవి, ఆ పొలంలో కష్టపడుతూ జీవనం సాగించేవాడు. రామయ్యకి డబ్బు తక్కువ, ఆస్తి తక్కువ, కాని హృదయం మాత్రం చాలా పెద్దది. పంట బాగా పండితే తన పొరుగు వాళ్లతో పంచుకునేవాడు. పంట చెడిపోతే కూడా దేవుడి మీద నమ్మకం కోల్పోకుండా, ఇది కూడా ఒక పరీక్షే అని అనుకునేవాడు. ఒక సంవత్సరం భారీ వర్షాలు పడటంతో రామయ్య పొలం మొత్తం నీట మునిగిపోయింది. పంట నాశనం అయింది. ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేకపోయింది. అయినా అతను నిస్సహాయంగా కూర్చోలేదు. పొలంలో మిగిలిన విత్తనాలు తీసుకుని మళ్లీ విత్తాడు. గ్రామంలోని చాలా మంది రైతులు ఆశ కోల్పోయి ఊరినుంచి వెళ్ళిపోయారు. కాని రామయ్య మాత్రం కష్టపడుతూ సహనంగా ఉన్నాడు. కొద్ది నెలల తరువాత ఆ పొలంలో కొత్త మొక్కలు మొలకెత్తాయి. మంచి పంట పండింది. ఆ పంటతో అతను తన అవసరాలు తీర్చుకున్నాడు. మిగతా ధాన్యం పేదవాళ్లకు పంచాడు. అప్పుడే గ్రామ పెద్ద రామయ్యను చూసి అన్నాడు, డబ్బు ఉన్నవాడే ధనవంతుడు కాదు రామయ్య, మనసు ఉన్నవాడే నిజమైన ధనవంతుడు. మూలం. ఈ కథ మనకు చెబుతుంది, కష్టపడేవాడు, ధైర్యంగా ఉండేవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఇష్టం ఉంటే నేను ఈ కథను పిల్లల కోసం సరళమైన పదాలతో లేదా నైతిక కథా రూపంలో మళ్లీ రాయగలను.